దూసుకుపోవాలి, నేను గెలవాలి, నన్ను కత్తితో పడవాలి, మళ్ళీ నేనే గెలవాలి, నా చెల్లిని రోడ్డు మీద పడాలి అంటే అధికార దాహంతో బతుకుతున్న ఇలాంటి మానవ మృగాన్ని కట్టడి చేయకపోతే ఆంధ్ర రాష్ట్రము కాలిపోయే పరిస్థితిలో ఉంది. చంద్రబాబుని చాలామంది అంటారు, నేను సింహాన్ని సింగల్గా వస్తున్నాను అంటున్నావు. అసలు సింహానికి ఉన్నటువంటి అసలు సింహం అంటే ఏంటో తెలుసా నీకు? సింహం జాతి యొక్క లక్షణాలు తెలుసా నీకు? అది లేస్తుంది, ఆకలేస్తుంది, పోతుంది, వేటాడుతుంది, తింటుంది, మిగతా జంతువులు పడేస్తుంది, వచ్చి పడుకుంటుంది. అది నీతి జాతితో ఒక పనే చేస్తుంది. నీలాగా నీతి తప్పినోడు సింహంతో పోల్చుకోవడం, సింహం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది. నేను చూస్తే నేను సింహం సింగల్గా వస్తుంది అంటే సింహం లక్షణాలు ఏంటి, సింహం లక్ష్యం ఏంటి? ఈరోజు నేను నీ దిగజారుడు పని ఏంది? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీలాంటి రావణాసురుని చంపాలంటే రాముడికి కూడా వానర సైన్యం కావాలా? ఆ రోజు సీతను తీసుకురావాలంటే సీతాదేవిని ఒక హనుమంతుడు చాలు, రామ్మ తీసుకెళ్ళిపోతామన్నాడు. కానీ సీతాదేవిని ఎంత గొప్ప మాట్లాడింది, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే నా నా భర్తకి విలువేంది? నా భర్త రావాలా, నన్ను తీసుకొని పోవాలా? ఒక రామాయణానికి ఒక సౌష్ఠవం ఉండాలి, అంటే ఒక పరిపూర్ణత ఉండాలి. నువ్వు తీసుకెళ్ళిపోతే ఉంది, నా మొగుడు వస్తాడు అంటే నువ్వు తీసుకెళ్ళిపోవడం కాదు, ఇంత తప్పిదం చేసిన చంపి వాడి ఓటమిని ప్రపంచానికి చూపించి నన్ను తీసుకెళ్తే కదా నాకు విలువ అని చెప్పినది జరిగింది. రాముడు వానసని జరిగింది. ఇంకొక 30 మంది మంచి ఒక జెండాలు కలిసినా కూడా ఏమాత్రం తప్పు లేదు ఈ పాపిష్టి జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి. ఇంకోటమ్మా, ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అని ఒకటి పెట్టాడమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మనోడు మీ భూములను కొట్టేస్తున్నాడు, అసలు మీ నాయనో, మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లుకో ఉండే భూముల్ని మీ పురాతనమైన వాళ్ళు, మీ పూర్వీకులు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తెచ్చుకున్న డబ్బులతో, అక్కడ కొంతమంది నిజం చెప్తున్నా, మన తాతలవో, మన అమ్మల సమాధులు కూడా ఉంటాయి. ఎందుకంటే మన పొలాల్లో, అవి వ్యవసాయం చేసే పొలాలు కావచ్చు, బీడు పొలాలు కావచ్చు, మన ఇల్లు కట్టుకుపోయి